ఈరోజు ఈ వీడియోలో ఈ పుచ్చకాయని ఎన్ని రబ్బర్ బ్యాండ్లతో పేలుతుందో చెక్ చేద్దాం. ఇక్కడైతే ఎండ అయితే గట్టిగా కాస్తుంది. సో మనం ఇండోర్కి వెళ్ళిపోయి మనం ఈ పుచ్చకాయని అయితే రబ్బర్ బ్యాండ్లు పెట్టి పేల్చేద్దాం. ఒక రబ్బర్ ప్యాకెట్ అయితే తీసుకున్నా, ఒక పుచ్చకాయ తెచ్చేసా. సో ఇక్కడైతే నిలబడుతున్నా కానీ నించోట్లేదు. అందుకే ఒక మంచి ప్లాన్ వేసిన, ఒక డొక్కు తీసుకొని దీంట్లో పెట్టి పుచ్చకాయని ఇందులో పెట్టాం అనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రబ్బర్ ప్యాకెట్ చింపేద్దాం. ఈ అన్ని రబ్బర్లతో ఈ పుచ్చకాయని పేల్చేద్దాం. సో స్టార్టింగ్ 1 రబ్బర్ బ్యాండ్, 2 రబ్బర్ బ్యాండ్, 3 రబ్బర్ బ్యాండ్. సాయం చేయవలసిన టైం వచ్చేసింది. ఒక రబ్బర్ బ్యాండ్ వేసి నేను ఒకటి వేస్తాను. 50 రబ్బర్ బ్యాండ్లు అయితే ఇప్పుడు వేసేసాము. మిగతా ఎన్ని రబ్బర్ బ్యాండ్లకు పేలుతుందో చూద్దాం. పేలిన తర్వాత మనం తినడానికి పనికొస్తుందో లేదు చూద్దాం. మనకు రెడీగా ఉన్నారు తినడానికి. ఎన్ని రబ్బర్ బ్యాండ్లు పడతాయి ఏంటో ఇది పగిలేటప్పటికి. ఇంకా మనకు చాలా రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి. శతాబ్ద వంశీ యోధుడు 100 రబ్బర్ బ్యాండ్లు తట్టుకోగలిగా పుచ్చకాయుడు. దగ్గరికి వచ్చేసింది పేలిపోవడానికి. పట్ట పగులు నెట్టు మధ్యాహ్నం చుక్కలు కనిపిస్తున్నాయి ఈ రబ్బర్లు పెట్టేటప్పటికి. ఆల్మోస్ట్ 200 రబ్బర్లు అయిపోయినాయి. ఏయ్ ధీరా ధీరా షేప్ అయితే మారిపోయింది లైట్గా. షేప్ మారింది కానీ నాకు భయం వేస్తుంది. ఇది ఎప్పుడు పేలుతుందో లేదో ఆకలేస్తుంది నాకు. ఇక్కడైతే వాటర్ అయితే బయటకైతే కారేస్తుంది వాటర్ మెలన్కి. ఇక నేనైతే స్టార్ట్ అయిపోయా. మరి ఆగేదే లేదు, ప్రసక్తే లేదు. పేలే వరకు మరి రబ్బర్ బ్యాండ్లు పెడుతూనే ఉండాలి. అమ్మో అమ్మో సక్సెస్. కరెక్ట్గా 300 రబ్బర్లకి అయితే పేలిపోయింది. నా షర్ట్ కూడా పాడైపోయింది. మొత్తం రూమ్ మొత్తం గలీజ్ అయిపోయింది. సో గైస్ ఇది వీడియో అయితే. పక్కా లైక్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.